ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ తన పేలవమైన ఫామ్ ను కొనసాగించాడు. గాయం నుంచి కోలుకుని డైరెక్ట్ గా జట్టులోకి వచ్చేసిన గిల్ మరోసారి తన బ్యాటింగ్ తో అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొని 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఒక బౌండరీ బాదిన గిల్ మరుసటి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్ లో ఉండి 3 టీ20 సెంచరీలు సాధించిన సంజు శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టి బ్యాటింగ్ ఆర్డర్ మార్చి గిల్ కు అవకాశాలు ఇస్తున్నారనే విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఓపెనర్ గా సంజు సఫలమవుతున్నప్పటికీ గిల్ కోసం అతన్ని ఆ స్థానం నుంచి తప్పించడంపై మండిపడుతున్నారు. యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఈ జట్టులో చోటు కోసం పోటీ పడుతున్న తరుణంలో గిల్ అవసరమా అని పోస్ట్ పెడుతున్నారు. కాగా శుభ్మన్ గిల్ తన చివరి 16 ఇన్నింగ్స్లలో కేవలం 5 సార్లు మాత్రమే 30 పరుగుల మార్కును దాటాడు. ఇక ఇండియాలో అయితే 8 టీ20లలో ఇది అతని 4వ సింగిల్ డిజిట్ స్కోర్. దీంతో ఈ చెత్త ప్లేయర్ ని కాకుండా సంజు శాంసన్ ని ఆడించాలని కోరుతున్నారు.